ఇప్పుడే 'బ్యూటీ' మూవీ అయితే చూశాను భయ్య. భయ్య నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పావు గదా! పవన్ కళ్యాణ్ గారే మా కాన్ఫిడెన్సు. జస్ట్ ఆయన మూవీ పక్కన మా మూవీ కూడా కనపడితే ఓజీ టికెట్స్ బుకింగ్ చేయడానికి ఎళ్ళినోళ్ళు మా సినిమా కూడా చూసి వాళ్ళకేమన్నా నచ్చుతాయని చెప్పి బుక్ చేసి థియేటర్‌కొస్తే మేము ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తామనేది చెప్పావు. నేను ఓజీ టికెట్స్ కోసం కాదు గానీ నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కదా! పవన్ కళ్యాణ్ గారు వాడుకొని నిజంగా సినిమాలో కంటెంట్‌లో దమ్ముందేమో అని చెప్పి మీకోసమే టికెట్స్ బుక్ చేసుకొనైతే థియేటర్‌కైతే ఎళ్ళాను భయ్య. థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తే నువ్విచ్చిన ప్రామిస్‌కి, నువ్వు తీసిన సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా భయ్యా అసలు? అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఇలాంటి కాన్సెప్ట్ అసలు ఎన్ని సినిమాల్లో చూసుంటాం మనం. మళ్ళీ నువ్వు కొత్తగా ఏంది భయ్యా చూపించేది? ఏమన్నా సినిమాలో కొత్తగుండి, సినిమా కొంచెం ఫ్రెష్‌గా ఉంటే, నా సినిమాలో ఇది కొత్తగుంది. మీరొచ్చి చూడండి అని నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. అసలు సినిమాలో ఏమీ లేకుండా ఎలా చెప్పావు భయ్యా? బహుశా అందుకేనేమో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారంటే మాకు కాన్ఫిడెన్సు. ఆయన ద్వారా మా సినిమాకి టికెట్లు లేతాయని చెప్పి అలా చెప్పినట్టున్నావు. సినిమాలో అయితే కంటెంట్ అయితే ఏమీ లేదు భయ్యా. చాలా సార్లు చూసాం ఈ లవ్ స్టోరీలు, ఇలా మోసపోవడాలు ఇయన్నీ రొటీన్ భయ్యా. కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యి భయ్యా. సినిమాలో మూవీ ప్లాట్ ఏం లేదు భయ్యా. అబ్బాయి, అమ్మాయి లవ్ చేసుకుంటరు. ఇంకా నిబ్బా నిబ్బిలా లవ్ చేసుకుంటారనమాట. వీళ్ళు లవ్ చేసుకొని లేచిపోయిన తర్వాత అబ్బాయి మంచోడా, చెడ్డోడా? లేకపోతే వీళ్ళ మధ్య విభేదాలొచ్చాయా? లేకపోతే వాళ్ళ నాన్న మంచోడా, చెడ్డోడా? ఇలా సీక్వెన్స్ మధ్య మూవీ అయితే రొటేట్ అవుతా ఉంటదనమాట. మూవీ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏం జరుగుతది? ఎలా అవుతది? ఏందని చెప్పి. దీంట్లో వీళ్ళు మాటలేమన్నా గొప్పగా రాసుకున్నారా అంటే లవ్ స్టోరీస్ మాటలు ఎంతో గొప్పగా రాయొచ్చు. కానీ మాటలు కూడా అంత గొప్పగా ఏం లేవు. నాకు హీరోయిన్ యాక్టింగ్ చూస్తుంటే ఎందుకబ్బా చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేస్తుంది హీరోయిన్ అనిపించింది నాకు. అంటే రూ. 10 చేయమంటే రూ. 5 చేసేస్తుంది ఏందిరా బాబు అనిపించింది. అంటే ఆ క్యూట్‌నెస్ చూపియాలని చెప్పి మనకు తను ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిపోయి ఓవర్ హైపర్ యాక్టివ్‌గా అయితే యాక్ట్ చేసిందనమాట. అలా హైపర్ యాక్టివ్‌తో యాక్ట్ చేయడం వల్ల నాకైతే కొంచెం అలా అనిపించింది. మిగిలిన వాళ్ళకి మామూలుగానే అనిపిస్తదేమోలే. ఇంకా హీరో యాక్టింగ్ విషయానికొస్తే హీరో చాలా బాగా చేసాడు భయ్య. అంటే ఎలా చేయాలో మూవీకి అలా సాఫ్ట్‌గా, స్లైడ్‌గా బాగా అయితే చేసాడనమాట. మూవీని థియేటర్‌కెళ్ళి చూసేంత గొప్ప మూవీ 100% అయితే కాదు. అది కూడా ఓటీటీలో రిలీజ్ అయితే కూడా లీస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం చాలా బెస్టు. ఆయన చెప్పిన దానికి ఆడికి సంబంధమే లేదు. కాబట్టి మీకెవరన్నా సరే లవ్ స్టోరీలంటే ఇంట్రెస్ట్ ఉంటే, లవ్ స్టోరీలంటే బాగా కనెక్ట్ అయిపోతాం మేము. కొంచెం అమ్మాయి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే మాకది క్యూట్‌నెస్ లాగా కనపడుతుంటది. ఆ ఫేస్‌లో ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఆ అల్లరి అయన్నీ మాకు కొంచెం క్యూట్‌నెస్ లాగా కనపడుతుంటాయి. ఎందుకంటే మాకు లవర్ ఉంది. అయన్నీ మేము మా లవర్‌లో చూసుకుంటాం అని మీరనుకుంటే లవర్స్‌తో ఎళ్ళాలంటే మాత్రం థియేటర్‌కెళ్ళండి. ఫ్యామిలీస్‌తో ఎళ్లి ఆ మూవీ చూసే అంత సినిమా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా అలా ఏం జరుగుతుందో తెలుసు. ఆ మూవీ కంటెంట్ తెలుసు. అన్నీ తెలుసు. కాబట్టి ఫ్యామిలీస్‌తో ఎళ్లి చూసే అంత గొప్ప మూవీ అయితే ఏం కాదు. వెళ్ళాలనుకుంటే లవర్స్‌తో ఎళ్ళండి. అంతకు మించి ఈ మూవీ గురించి చెప్పడానికి ఏమి లేదు. థియేటర్స్ అయితే మూవీ రన్ అవుతుంది. చూడాలని వాళ్ళు చూడండి. ఎట్టో ఓజీ వచ్చాక ఎవరు చూడరు ఆ మూవీని. థియేటర్స్ వోళ్ళే లేపేస్తారు. కాబట్టి ముందుగానే ఎళ్లి చూడండనమాట.